అయిన వాళ్ళ కాకులు కాని వాళ్ళ కంచాలు అని పేనుగు పెత్తనేస్తే తలంతా గొరిగి పెట్టిందట. ఎవరెక్కడుండాలో అక్కడుంటే మేము అనక్కర్లేదు, వాళ్ళు పడక్కర్లేదు. ఏమండి శ్రీమతి వరలక్ష్మీదేవి గారు, పెళ్ళై వెళ్ళిపోయిందని నువ్వెక్కడుండాలి? కొత్త ఉద్యోగం వచ్చేప్పటికి కొత్త ముగ్గుడు కావాల్సి వచ్చాడా? మీ ఆయన ఇంట్లో లేనప్పుడు కూడా నేను బెడ్రూమ్ నుంచి బాత్రూమ్ దాకా ఎక్కడైనా తిరిగాను. పరితగించిన ఆడదానికి పళ్ళు రాలకొట్టి చేతిలో పెట్టని మొగుళ్ళు లాంటి వాళ్ళు ఉన్నారే, వాళ్ళని సవట పెద్దమ్మ అనొచ్చమ్మా. లక్ష్మి బాగున్నావా? ఆ బాగుకే ఉన్నాం. మీ బరువు దింపేసుకున్నారుగా. ఏమిటి ఆ మాటలు? ఏమిటి లక్ష్మి, ఏమిటలా ఉన్నావు? కడుపు చించుకుంటే కాళ్ళ మీద కాకపోతే మోకాళ్ళ మీద పడుతుంది. నా రాత బాగోలేనప్పుడు ఎవరికి చెప్పుకుని ఏం ప్రయోజనం? లక్ష్మి, ఇప్పుడు ఏమైంది? నువ్వు ఎందుకలా బాధపడుతున్నావు? మీ అత్తవారు నిన్ను బాగా చూడటం లేదా? వాళ్ళకే నన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నారు, కానీ మనకుండాలిగా సిగ్గు. ఆ ఇంటి పెద్ద కోడళ్ళిద్దరూ లక్షలకు లక్షలు కట్నం తెచ్చారు. నేను వెళ్ళాను పట్టుమని 10 మందికి పంచడానికి. సారెకి కూడా దిక్కు లేకుండా పోయింది. ఇంకా ఏ మొహం పెట్టుకుని ఆ ఇంట్లో నేను తలెత్తుకు తిరగాలి? అంటే మేము ఉండే నీకు పెట్టలేదంటావా? ఏ ఉన్నది మాత్రం పెట్టారా? అయిన వాళ్ళ కాకులు కాని వాళ్ళ కంచాలు అని తగుదనమ్మా అని పెళ్లి పెద్దగా ఊరేగటం కాదు, చేసే పనికి తీరు దారి ఉండాలి. ఎవరిని నువ్వనేది? ఎవరిననుకుని ఏం లాభంలే. చెప్పేవాళ్ళు 1,00,000 చెప్తారు, కన్నవాళ్ళు మీకైనా తెలియకర్లా. పేనుగు పెత్తనేస్తే తలంతా గొరిగి పెట్టిందట. లక్ష్మి, ఎందుకు ఈ దొంగ తిరుగుడు? నన్ను అన్నదలుచుకున్నదేదో చిన్నగా నా మొహం మీదే అను. కట్న కానుకలు అక్కర్లేదా అని మగపెళ్లి వాళ్ళని మాత్రమే అడిగితే చాలనుకున్నాను గాని నీ పెళ్లికి కట్నం కావాలని నిన్ను కూడా అడగాలని నాకప్పుడు తోచలేదమ్మా. లక్ష్మి, పెద్దంతరం చిన్నంతరం లేకుండా ఏమిటే వాగుడు? నీ కోప్పడతానే, నువ్వేం బాధపడకమ్మా. ఒకళ్ళని అనాలని నాకేమన్నా సరదానా? ఎవరెక్కడుండాలో అక్కడుంటే మేము అనక్కర్లేదు, వాళ్ళు పడక్కర్లేదు. ఏమండి శ్రీమతి వరలక్ష్మీదేవి గారు, తమరేదో సెలవిచ్చారు, ఎవరు ఎక్కడుండాలో వాళ్ళు అక్కడ ఉండాలా? ఆహా, మరి పెళ్ళై వెళ్ళిపోయిందని నువ్వెక్కడుండాలి? ఏం మాట్లాడవే? వెళ్ళు, అత్తారింటికి వెళ్ళు. ఏదో పుట్టిల్లు కదా అని చుట్టపు చూపుగా వచ్చానే గాని నేనే ఇక్కడ చిలేసుకుని పోవటానికి రాలేదు. నన్ను పొమ్మన్నారే, ఆవిడి గారికి ఇది అత్తిల్లనుందా పుట్టిల్లనుందా? లక్ష్మి, సీత ఎవరనుకున్నావే? నీలాగా ఇంగితం లేని మనిషి కాదు. పెళ్ళైనాడిది ఎక్కడుండాలో అక్కడే ఉంది. ఆవిడెవరో తెలుసా? నీ పెళ్లి గురించి కూడా ఆలోచించకుండా ఈ ఇంటిని వదిలి వెళ్ళిపోయాడు నీ అన్న. ఆ దధవని కట్టుకున్న పాపానికి అష్టకష్టాలు పడుతున్న వాడి ఇల్లాలు, ఈ ఇంటి కోడలు. ఏమిటండి మీరనేది? అవునే, సీత మన కోడలు. ఆ పిల్ల చేసిన ఉపకారానికి మనందరం జన్మంతా ఆవిడికి ఊడిగం చేసిన రుణం తీర్చుకోలేదు. మావయ్య, ఏమ్మా, ఇన్నాళ్ళు నీ అజ్ఞాతవాసం వెనుకున్న కథ, నీ గుండెల్లో ఉన్న బాధ నాకు తెలియదనుకున్నావా అమ్మా? కోడలిగా నువ్వే అంత గుంభనగా ఉంటే మావగా నేను గుంభనగా ఉండలేనా అమ్మా? అది కాదు మావయ్య, మీతో చెప్పడానికి అభిమానం అడ్డొచ్చింది అంతే కదూ? నాకంతా తెలుసమ్మా. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నా కొడుకు చేసిన నిర్వాకాన్ని నేను బాగా అర్థం చేసుకున్నాను. పదమ్మా, ఆ కొడుకు గారి చంప పగలగొట్టి నీ కాపరాన్ని చక్కబెట్టే బాధ్యత నాది. పదమ్మా. మావయ్య గారు, నా మాట వినండి. నాకు నేనుగా ఆయన చేరుకునే రోజు ఇంకెంతో కాలం లేదు. ఇన్నాళ్ళు ఓపిక పట్టారు, ఇంకా కొన్నాళ్ళు ఆగలేరా? ప్లీజ్, నా కళలు పండే రోజు ఇంకెంతో దూరం లేదు. ఎవరమ్మా మీరు? ఎవరు కావాలి? సీత కోసమేమో. కోసమే లేదా? ఆ దొరస్తాని ఉంది, పిలుస్తాను, కూర్చోమ్మా. నాకేం కూర్చోడానికి కుర్చీ లేక గతి లేక ఈ కొంపకి రాలేదులే. ముందు ఆ మహాతల్లిని పిలు. సిగ్గు విడిచినమ్మ వీధందరికీ పెద్దని ఎటువంటి వాళ్ళంతా సీట్ లెక్క పట్టే దేశం ఇట్టా తగలడింది. కుక్కను సింహాసనం మీద కూర్చోబెడితే మాత్రం దాని బుద్ధి ఎక్కడికి పోతుంది? ఎందుకంటే అంత పెద్ద మాటలు. ఆహా, మరి ఆ మహాతల్లి చేస్తున్న పనిలో కలెక్టర్ ఉద్యోగం అడ్డు పెట్టుకుని కాపురాలు తీయచ్చా? చెప్పుతో కొట్టేవాళ్ళు లేకపోతే సరి. పరువు పద్ధతి ఉన్న ఆడదైతే కట్టుకున్న మొగుడు నదిలి పీచిన పడుతుందా? వా, ఇంటి నిండా ఉన్నారు జనం, ఎందుకు ఇంత గడ్డి పెట్టచ్చుగా? సౌందర్య, ఏం మాట్లాడుతున్నామో తెలుస్తుందా? ఏ ఉన్నమాటగా అన్నాను. ఉన్నమాట అంటే ఉలికెక్కువని
నా మొగుడిని వల్ల వేసుకుంది చాలక ఇంకా సిగ్గు లేకుండా అరుస్తావెందుకు? మాట్లాడవే. నీకు మగాడే కావాల్సి వస్తే నా మొగుడే దొరికాడా? ఊళ్ళో ఎంతమంది లేరు? నీ మొగుడు పోలీస్ అయితే నా మొగుడు పోలీసే, నీ మొగుడు కట్టేది కాకి అయితే నా మొగుడు కట్టేది కాకి అన్నావుగా. మరి ఆ మొగుడు పనికి రాలేదా ఇప్పుడు? నా మొగుడు మీద కగబడ్డావు. కొత్త ఉద్యోగం వచ్చేప్పటికి కొత్త మొగుడు కావాల్సి వచ్చాడా? ఉద్యోగం వంక పెట్టుకుని నా మొగుడిని వల్ల వేసుకుంది నిజం కదా? పుట్టినరోజని పెరిగిన రోజని గుళ్ళకి గోపురాలకి నా మొగుడిని వెంటేస్తూ తిరగడం నిజం కదా? చీటికి మాటికి వేళ పడా లేకుండా నా ఇంటికి ఫోన్ చేసి నా మొగుడిని పిలిపించుకోవడం అబద్ధమా? ఆహా, ఏం అడిగారండి మీరు? కానీ అపోజిషన్ లో కూర్చుంటే తెల్లారేటప్పటికల్లా ఏ గవర్నమెంట్ అయినా ఢమాల్ జెండా తీసి పారేయాల్సిందే. అసలు ప్రపంచ చెత్త ప్రశ్నల పోటీని ఏదైనా పెడితే మీకేనండి ఫస్ట్ ప్రైజ్. గిరీశం, మర్యాద, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. గిరీశం గారు అని పిలవాలి. ఒకవేళ గిరీశం గారు అని తెలుగులో పిలవడానికి ఇబ్బందిగా ఉందనుకోండి, సింపుల్ గా ఇంగ్లీష్ లో మిస్టర్ గిరీశం అని పిలవచ్చు. ఏమన్నారు మిస్టర్ సౌందర్య గారు? మా ఆవిడ మీ ఆయన కలిసి గుళ్ళకి గోపురాలకి తిరిగారా? అంతేగాని లాడ్జింగ్లకి హోటల్ రూమ్లకి కాదుగా. మా ఆవిడ మీ ఆయన్ని వేళాపాడా లేకుండా ఫోన్ చేసి పిలిపించుకుంది. అదేగా మీ పాయింట్. ఎక్కడికి పిలిపించుకుంది? ఆఫీస్కే గాని ఇంటి దాకా పిలిపించుకుని బాత్రూమ్ దాకా రానివ్వలేదుగా. మీ ఆయన ఇంట్లో లేనప్పుడు కూడా నేను బెడ్రూమ్ నుంచి బాత్రూమ్ దాకా ఎక్కడైనా తిరిగాను. ఇదంతా చూసిన వాళ్ళు ఏమనుకోవాలి? ఎస్పీ గారేమనాలి? అయినా ఎవ్వరూ ఏది అనలేదు. ఎందుకంటేనండి, అందరూ మీ అంత నీచంగా ఆలోచించరు గనక. చాలేవయ్యా. పెళ్ళాన్ని కాపురాన్ని పిలుచుకోలేక చవట దద్దమలా కూర్చుంది చాలక నాకు నీతో చెప్పొచ్చావా? అనవసరంగా నోరు పారేసుకోకండి మిస్టర్ సౌందర్యాదేవి. ఒరే వంశోద్ధారక, నువ్వు ఆగరా, నేను చెప్తాను. చూడమ్మా, ఇప్పుడు నువ్వు వాడేవే చవట దద్దమ్మా అని, ఆ మాట నీకు అర్థం తెలుసా అమ్మా? ఇప్పుడు చాలా తక్కువ మందికి ఆ మాట వాడాలమ్మా. పెళ్ళాన్ని నోటికి భయపడి ఎదురు చెప్పలేని వాళ్ళకి, కట్టుకున్న ఆడది ఇల్లు పట్టునట్టు తిరుగుతున్నా సరే పళ్ళెత్తు మాట అనలేని వాళ్ళకి, బరి తెగించిన ఆడదానికి పళ్ళు రాలకొట్టి చేతిలో పెట్టలేని వాళ్ళకి, ఇంతెందుకమ్మా టూకీగా చెప్పాలంటే గజ్జల గుర్రల్లా పరాయి వాళ్ళ ఇళ్ళకొచ్చి కాలు దువ్వడానికి ఆలోచించిన నీ మొగుళ్ళంటి వాళ్ళు ఉన్నారే, వాళ్ళని చవట దద్దమ్మ అనొచ్చమ్మా. ఇదిగో ముసలాయనా. అమ్మ కుర్ర కుంక, ఎంత మాట అన్నావు? అవును, నేను ముసలాయన్నే. కానీ నా కూతురు వయసులో ఉన్న నువ్వు నోటికొచ్చేట్టుగా ఆవాకులు చవాకులు పేలుతూ ఉంటే చంప పగల కొట్టాలనిపిస్తోంది. కాకపోతే కొంచెం ఆలోచిస్తున్నాను. అది నీ వల్ల కాదు, నన్ను కన్న తండ్రి కట్టుకున్న మొగుడే ఆ పని చేయలేకపోయారు. అందుకే ఓట్ల గిత్తల రంకెలేస్తున్నావు. చూడు, నీ పిచ్చి చేస్తల్ని వెర్రి వాగుని చూస్తూ సహించి సంకనేసుకోవడం మీ వాళ్ళు చేయొచ్చేమో, కానీ ఇంకొక క్షణంలో నువ్వు బయటకు నడవకపోతే నిన్ను మెడబట్టుకు బయటకు గెంటాల్సి వస్తుంది. వెళ్ళు, బయటకి. ఇదిగో, నన్నేమనుకుంటున్నావో? నువ్వు బయట కాలు పెట్టి మాట్లాడవే. వీధి కుక్కల్లాగా మురిగే నీలాంటి బజారు మనుషులతో మాట్లాడాల్సిన గతి నాకు లేదు. వెళ్ళి దిక్కు చెప్పుకో. చూస్తాను, నీ అంత చూస్తాను. వెళ్ళవే పిల్లకాకి. అమ్మా సీత, దాని గురించి నువ్వేం పట్టించుకోకమ్మా. ఏనుగు వెళ్తూ ఉంటే కుక్కలు మురుగుతాయి, వాటి గురించి మనం పట్టించుకుంటామా? ఇది కూడా అంతే. ఎరా కుమారరత్నం, అవసరానికి ఆదుకున్న మనీ ఆర్డర్ లాగా కరెక్ట్ గా టైంకి ఎంత బాగా దిగబడ్డావురా. నీ లెవెల్ ఎంత పెరిగిపోయిందిరా. ఏవి లెవెలు, ఏవి కథ. ఏ ఎస్పీ పెళ్ళం మూలాన్ని పెళ్ళాన్ని ఇంట్లోంచి వెళ్ళగొట్టావో ఆ శిఖండికే ఎదురు తిరిగి నువ్వు సమాధానం చెప్పావు చూడు. అప్పుడే నువ్వు నా దృష్టిలో ప్రత్యేక తపాలా బిల్ల విడుదల చేయాల్సినంత ఎత్తుకు ఎదిగిపోయావురా. రేయ్, ఏ నుంచి అది నీ పెళ్ళాం, నువ్వు భర్తవి. మీ సంసారం మధ్యకి నేను రానంతే. నాన్న, నిజంగానా? నీ తోడురా. తెలుగు వన్